హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీ సాంబార్ని చేసి చూపించబోతున్నాను. ఈ సాంబార్ కనుక మనం చేసామంటే ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈజీగా పెట్టేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పప్పును తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పును కూడా తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా శుభ్రంగా వాటర్ పోసి శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఇందులోకి మళ్ళీ మంచి వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది కొంచెం పొంగకుండా ఉంటుంది, మెత్తగా కుక్ అవుతుంది. అందుకోసమే అలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పప్పు కుక్ అయ్యేలోపు మనం ఒక చింతపండుని ఈ విధంగా ఇంత సైజ్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనకి పప్పు ఉడికేలోపు సరిపోతుంది. ఇప్పుడు సాంబార్లోకి తీసుకోవాల్సిన కూరగాయలన్నింటినీ ఈ విధంగా ముందుగా కట్ చేసుకు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ దోసకాయలు, ములక్కాయలు, టమాటాలు, ఆనియన్స్, పొటాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ సొరకాయ ఒకటి మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బెండకాయ కావాలంటే బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే నేను ఇవి తీసుకున్నాను. సాంబార్ ఆనియన్స్ వేరే ఉంటాయి. వీటన్నిటిని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు పప్పు అనేది కుక్ అయిపోయింది. ఇది కాస్త చల్లారాక విజిల్ తీసి మూత తీసి పప్పు ఎలా కుక్ అయిందో చూసుకుందాం. పప్పు అనేది చాలా బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా గరిటెతో కలిపితేనే చాలా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఉన్నాయి కదా, ఈ కూరగాయలన్నీ కూడా ఇలా వేయాలి. మరి ఇలా వేస్తే బాగుంటుందా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక టైప్ ఆఫ్ సాంబార్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత గరిటెతో ఇవన్నీ కూడా ఒకసారి కిందికి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండుని ఈ విధంగా గుజ్జుని ఈ విధంగా పోసుకొని కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కిందికి పైకి ఈ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి విజిల్ లేకుండా పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉడికితే సరిపోతుంది. అందుకోసమే ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకొని విజిల్స్ వచ్చినా రాకున్నా సరే స్టవ్ అనేది ఆఫ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మూత లేకుండా ఈ విధంగా సాంబార్ని పెట్టుకొని ఇందులోకి సాల్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అలాగే కారాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లేదంటే మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అంతా కూరగాయలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గించడం వల్ల కారం ఉప్పు అనేది బాగా ముక్కలకి పట్టేస్తుంది. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో సరిపోతే మీకు కుక్కర్ గిన్నెలోనే ఉంచండి. నాకు సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గిస్తున్నాను. మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, సాంబార్ పౌడర్ వేసుకోండి. లేదు అంటే కాస్త ధనియాల పౌడర్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మనకి సాంబార్ రెడీ అయింది అనేంత వరకు మగ్గనిచ్చాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి.
అలాగే దీంట్లోకి ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్లోకి ఎండుమిర్చి అనేది చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని విధంగా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకొని 3 రెబ్బల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అలాగే ఇంగువని కూడా కొద్దిగా వేసుకోండి. సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న సాంబార్లో పోపు వేసేయడమే. కొద్దిగా సాంబార్ని ఇందులో వేసి కలిపి పోసామంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చి యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ సాంబార్ని త్వరగా చేసుకోవచ్చండి. ఇంట్లో అన్ని కూరగాయలు కనుక ఉన్నట్లయితే ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది ఇడ్లీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తినొచ్చు, బాగుంటుందండి.